ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్. శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకి స్వాగతం. నేటి విద్యా వార్తల గురించి మనం మాట్లాడితే మొదటి వార్త, స్కూళ్లలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ప్రతిజ్ఞ. ఇది అనంతపురానికి సంబంధించినటువంటి వార్త. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయాలని డిఈఓ ప్రసాద్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చూసారే, స్కూళ్లలో ఉదయం 9:30 నుంచి 11 గంటల లోపు నిర్వహించాలని ఇందులో పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించి ఫోటోలను సంబంధిత యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. స్వచ్ఛ నిబంధనల మేరకు తప్పనిసరిగా ప్రతి స్కూల్లో తప్పక అమలు చేయాలని ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లను డిఈఓ ఆదేశించారు. సరికొత్తగా బడి సముదాయాలు నేడు తొలి సమావేశం. బోధన బళ అనిపించేలాగా పాఠశాల విద్య బలోపేతంపై ప్రభుత్వం దృష్టి. ఏంది దృష్టి పెట్టేది? ఏం పెట్టేది దృష్టి? పాఠశాల విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులతో మెగా సమావేశాలు నిర్వహించి నాణ్యమైన బోధన అందే విధంగా దిశానిర్దేశం చేసింది. నాణ్యమైన విద్య అందే విధంగా దిశానిర్దేశం చేసింది ప్రభుత్వం. ఏంటి ఆ నాణ్యమైన విద్య చూద్దాం. తాజాగా స్కూలు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. సదరు కాంప్లెక్స్ పరిధిలో ఏ పాఠశాల మెరుగ్గా ఉంది, ఏది వెనుకబడి ఉంది, మెరుగ్గా ఉన్న పాఠశాలలో అనుసరిస్తున్న బోధన పద్ధతులు ఏమిటో ఉపాధ్యాయులందరూ తెలుసుకుని ఆచరించేలా చూడాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో శనివారం ప్రతి జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మండల విద్యాశాఖ అధికారులతో పాటు సీనియర్ ప్రధానోపాధ్యాయులకు నోడల్ బాధ్యతలు అప్పగించారు. గుంటూరులో 64, బాపట్లలో 61, పల్నాడులో 72 కాంప్లెక్సుల పరిధిలో ఈ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఉన్నత ప్రాథమిక పాఠశాలలు ఏ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోకి వస్తాయో అధికారుల సమాచారం పంపించారు. గతంలో ఉన్న స్కూల్ కాంప్లెక్స్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్చింది. దేని మీద చర్చ. ఉపాధ్యాయులు తమ బోధన విధానాలేమిటి, పిల్లలు మెరుగ్గా రాణించడానికి అనుసరిస్తున్న వ్యూహాలేంటో వివరించాలి. వీటిలో ఉత్తమ విధానాలను మిగిలిన టీచర్లు అనుసరించేలాగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మార్కులు, ప్రగతి నివేదికలను వివరించాలి. సిలబస్ పూర్తయిందా లేదా, పూర్తి కాకపోతే కారణాలేంటి, పూర్తి చేసిన వారు సకాలంలో ఎలా చేయగలిగారో వివరించాలి. వచ్చే విద్యా సంవత్సరంలో బోధన ప్రణాళికను వివరించి నివేదిక అందచేయాలి. టీచింగ్ మెటీరియల్ ఎంతమంది వాడుతున్నారు, వస్తున్న ఫలితాలు ఏంటో వివరించాలి. ఇది బోధన. ఒకచోట ఎక్కడైతే విద్యారంగం బాగుందో, ఇక్కడ రిజల్ట్ బాగుంది అంటే దానికి ఎందుకు రిజల్ట్ బాగుంది ఆ కారణాలు తెలుసుకొని మిగతా వాళ్ళు ఎక్కడైతే రిజల్ట్ లేదో వాళ్ళు మీరు కూడా ఇది చేయండి అని చెప్తూ ఉన్నారు. పరీక్షల మధ్య విరామం, సన్నద్ధతకు సమయం, 10 విద్యార్థులకు ఒత్తిడి నుంచి ఉపశమనం. ఎయిడెడ్లో సర్దుబాటు, టీచర్ల వివరాలు కోరిన విద్యాశాఖ. బడిలో భాషల సంబరం 18 నుంచి 21 వరకు పోటీలు. హై స్కూల్ ప్లస్లపై త్వరలో నిర్ణయము. బర్డ్ ఫ్లూ వైరస్పై సందేహాల నివృత్తికి కాల్ సెంటర్. పాఠశాల సముదాయాల సమావేశాల సమయాల కుదింపు. బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్, మంత్రి సవిత. ప్రభుత్వ తీరు, టీచర్ల బెంబేలు. అవిగో పరీక్షలు నివృత్తి చేసుకోండి సందేహాలు. 10వ తరగతి విద్యార్థులారా మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. రాష్ట్రంలో మరో 20 కొత్త వర్సిటీలు. కొత్త సిఈసిగా జ్ఞానేష్ కుమార్. ఇక బ్యాటరీలు వీక్ కావు, పెరగనున్న లిథియం అయాన్. బ్యాటరీల జీవితకాలం, బ్యాటరీల మరమ్మతును కొత్త సాంకేతికత అభివృద్ధి చేసిన చైనాకు చెందిన పరిశోధకులు. బోధనలో చొరవ, బాలలు మురవ. ఉపాధ్యాయులకు సీసీఎల్ ఇవ్వాలి. కేకు చెట్లు కొట్టుకోవడానికి సచివాలయాలు అనుమతులు. సౌకర్యాలు మరింత ప్రత్యేకము. త్వరలోనే మెగా డిఎస్సి. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పలుచోట్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారము. తుది దశకు బడ్జెట్ కసరత్తు. నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించాలి. నోటాకు అత్యల్పంగా 2024 ఎన్నికల్లో ఓట్లు. మహాకుంభలో 50 కోట్ల మంది పవిత్ర స్నానాలు. జనరిక్ దుకాణాలు రై. రాష్ట్ర వ్యాప్తంగా 1800 ఏర్పాట్లు మొగ్గు. కళ్ళు చెదిరే జయా ఖజానా. రూ. 9,499కే శాంసంగ్ 5G ఫోన్. సరికొత్తగా జియో హాట్స్టార్. పసిడి మరింత పైకి 24 క్యారెట్స్ 10 గ్రాములు 87,050. F-35 అంతు చిక్కదు. భారత్కు అమెరికా విక్రయించనున్న F-35 స్టెల్త్ ఫైటర్లు జెట్లు 5వ తరం యుద్ధ విమానాల గల అతి ఆధునికమైనవి. F-35లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన F-135 ఇంజిన్ వాడారు. ఇది 8 టన్నుల బరువైన ఆయుధాలతో గంటకు 1200 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో దూసుకెళ్లగలదు. అత్యాధునిక రాడార్లను, పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా ఇది ఏమార్చగలదు. అంటే భారతదేశము అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి ఈ యుద్ధ జెట్ ఏదైతే ఉందో, ఫైటర్ జెట్టు,
దీంట్లో ఉండేటటువంటి ఫీచర్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. అత్యాధునిక రాడార్లు, పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఇది కంట్రోల్ చేస్తుందంటే చాలా గొప్ప విషయం. చూడండి, 18 సిఈసి రాజీవ్ కుమార్ పదవి విరమణ. జాతీయ క్రీడల్లో సర్వీసెస్కు అత్యధిక పథకాలు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు 19 కోట్లు. ప్రైజ్ మనీ వివరాలు వెల్లడించిన ఐసీసీ. పల్లీలు పొట్టుతో తింటే, పల్లీలు పచ్చిగానో ఉడికించో వేయించో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తింటారు. కాస్త టైంపాస్కి బఠానీకి దోస్తీగా ఉండే వీటిని 4 అలా నోట్లో వేసుకున్నామంటే చాలామందికి అలవాటు. అయితే ఈ వేరుశనగ గుళ్ళను పొట్టుతో తినాలా లేదా తీసేసి తింటే మంచిదా అన్న డౌట్ ఉంటుంది. దానికి ఆహార నిపుణులు ఏం చెప్తున్నారంటే, పల్లీల్లో ప్రోటీను, ఫైబరు, ఆరోగ్యకర కొవ్వులు, ఫోలేట్, మెగ్నీషియం లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు కండరాల పెరుగుదల తోడ్పడతాయి. ఇక ఒక రకమైన ఎరుపు రంగులో ఉండే దీని పొట్టులో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇందులో ఉండే పాలిఫినాల్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ అదుపు చేస్తాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అది పల్లీలో తినొద్దు అంటున్నారు పూర్తిగా. బీసీ గురుకులాల్లో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. కలికిరి, నెల్లూరు జిల్లా. ఛాంపియన్షిప్ కోసం టీమిండియాలో హై రిస్క్ స్పిన్నర్లు. డేంజరస్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా దూరం. సెలెక్టర్ల వివాదాస్పద నిర్ణయాలు. ఇవి ఈనాటి విద్యావార్తలు. చూస్తున్నాండి శ్రీ గౌతమ్ న్యూస్. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.